ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని, ఆత్మీయంగా ఎదుగుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక దీవెనకరమైన మాట, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి వస్తున్నానని ఈ వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఆయన రాక ఆలస్యం అయినట్టుగా మనకు కనిపించిన దేవుని సమయము సంపూర్ణమైనది. ఈ లోకపు ఆందోళనలు, శోధనలు, వీటన్నిటి మధ్య కూడా దేవుని వాక్యాన్ని గైకొని జీవించువారు ధన్యులు అనే మాట మనకు చెప్తుంది. దేవుని వాక్యము మన జీవితానికి ఒక వెలుగు, ఒక మార్గదర్శకము. ప్రతిరోజు మనం ఆయన చిత్తంలో నడుస్తూ విశ్వాసంలో నిలిచి ఉండడానికి మనము సిద్ధపడి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీ వాక్యము చేత మమ్మల్ని నిత్యము బలపరుస్తున్నందుకు మీకు వందనాలు. మీ రాకడకు సిద్ధమైన హృదయాలను మాకు దయచేయండి. శోధనలో, కష్టాల్లో నీ మాటను గైకొని నిలిచి ఉండటకు సహాయం చేయండి. మా జీవితం మీకు మహిమ కలిగించినట్లుగా నడిపించండి. యేసు కృపగల నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక.